సొంత వైద్యం ఇంటికి ముప్పు అని తెలియజేసే విధంగా ఈరోజైతే ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా మరి. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి లేక లేక ఒక చిట్టి కూన పుట్టింది. ఆ పులి కూనను అది ఎంతో ప్రేమగా పెంచసాగింది. దాని అల్లరిని చూసి సంబరపడిపోయేది. ఒకసారి పులి కూనకు ఒంట్లో నలతగా ఉంది. బాగా నీరసించి ఒక మూల ముడుచుకొని పడుకుంది. దాని శరీరం బాగా వేడెక్కింది. ఎప్పుడు అల్లరి చేస్తూ గెంతులు వేసే తన బిడ్డ బాధతో పడుకోవడం చూడలేకపోయింది పెద్ద పులి. ఏం చేయాలో తోచలేదు. తన బిడ్డకు నీళ్లు తాగించి గుహలో నుంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఒక ఏనుగు రావటం గమనించింది. ఆ ఏనుగు కూడా విచారంగా ఉన్న పులిని చూసి, పులిబావా ఎందుకు విచారంగా ఉన్నావు అని ప్రశ్నించింది. నా బిడ్డకు ఒంట్లో నలతగా ఉంది, ముడుచుకొని మూలన పడుకుంది అని చెప్పింది పెద్ద పులి. అయ్యో విచారించకు, కొంచెం చెరుకు రసం తాగించు, తిరిగి హుషారుగా తిరుగుతుంది అని సలహా ఇచ్చింది ఏనుగు. అప్పుడు వెంటనే పులి చెరుకు తోట వైపు వెళ్ళి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళింది. దారిలో ఎదురైన ఎలుగుబంటి, అంత వేగంగా వెళ్తూ ఉన్నావు, ఎక్కడికేంటి పులిమామ అంటూ పలకరించింది. అప్పుడు కారణం చెప్పింది పెద్ద పులి. ఓస్, దానికే బాధపడుతున్నావా? కొంచెం తేనె నాకించావంటే చటక్కున లేచి కూర్చుంటుంది నీ పిల్ల పులి అని ఎలుగుబంటి కూడా సలహా ఇచ్చింది. దాంతో పులి తేనె కోసం చింతతోపుల వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఎదురుగా వస్తున్న పిల్లి, ఎక్కడికా పరుగు పులిరాజా అంటూ ప్రశ్నించింది. అప్పుడు దానికి తన బిడ్డ సంగతి చెప్పింది పెద్ద పులి. ఓహో అలాగా, అయితే చిక్కటి గోవు పాలు కొంచెం తాగించు, చిటికలో లేచి పరిగెడుతుంది అంది పిల్లి. ఆలోచనలో పడింది ఇక పెద్ద పులి. ఏనుగు చెప్పిన చెరుకు రసం తాగించాలా, ఎలుగుబంటి చెప్పిన తేనె తాగించాలా, లేక పిల్లి చెప్పిన పాలు తాగించాలా అని చివరికి ఆ మూడు చెప్పినట్లుగా చెరుకు రసం, తేనె, చిక్కటి గోవు పాలు మూడింటిని పట్టుకెళ్ళి తన బిడ్డతో తాగించింది. గడియలు గడుస్తూ ఉన్నాయి, కానీ ఏ గుణము కనిపించలేదు. దాంతో దిక్కుతోచక బిడ్డను దగ్గరకు తీసుకొని బోరున ఏడ్చింది పెద్ద పులి. సరిగ్గా అప్పుడే గుహ ముందు నుంచి వెళుతున్న మృగరాజు సింహం, రాజవైద్యుడు నక్క రెండు పులి ఏడుపు విని అక్కడ ఆగిపోయాయి. గుహ లోపలికి వెళ్ళి ఆరా తీసింది నక్క. వెంటనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పొదల్లో నుంచి 3 రకాల ఆకులను కోసి బాగా నూరి ఆ పసరును పులికూనకు తాగించింది. వెంటనే పులికూన కళ్ళు తెరిచి చూసింది. ఆ వెంటనే తల్లిని చుట్టుకొని కడుపు నిండా పాలు తాగింది. తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది. సంతోషంతో మృగరాజుకు, రాజా వైద్యుడికి కృతజ్ఞతలు చెప్పింది పెద్ద పులి. చిరునవ్వుతో సింహం, మిత్రమా, మనకు చేపలు తినాలని ఉంటే చెరువుకు పోతాం, కానీ తోటకు పోము కదా. ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి ఈ మూడింటికి వైద్యం తెలియదు కదా. మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుల సలహా తీసుకుంటేనే సరియైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకొంచెం ఆలస్యమైతే ఉంటే నీ బిడ్డ ప్రాణాలకే ముప్పు ఏర్పడి ఉండేది అంది. తన పొరపాటును గ్రహించి పులి ఆనాటి నుంచి సొంత వైద్యం జోలికి పోకుండా రోగం వచ్చినప్పుడంతా వైద్యం తెలియని వారి సలహా కానీ ఏది కూడా తీసుకోకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళసాగింది. మనలో కూడా చాలామంది ఈ పులిలాగానే మన సమస్యకు సరైన పరిష్కారం వెతుక్కోకుండా 10 మంది చెప్పిన మాటలను విని తనలో తాము బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా
అసలు మనకొచ్చిన సమస్య ఏంటి అని మూలాల నుంచి పరీక్షించుకొని తగిన వాళ్లను పరిష్కారం తెలుసుకొని దానికి తగిన విధంగా పరిష్కరించుకోవాలి. ఇక ఇంతటితో ఈరోజు వీడియో అయితే ముగిస్తూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని చిన్న చిన్న కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.